హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు 241 ఉద్యోగాలు బంపర్ వేకెన్సీస్ అంటివి. కేవలం డిగ్రీ అర్హతతో 72,000 పైచులకు జీతంతో, స్టార్టింగ్లోనే 72,000 పైచులకు ఉద్యోగంతో అదిరిపోయే జాబ్స్ అన్నమాట. మరి ఎన్ని వేకెన్సీస్, జాబ్ పేరేంటి, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలా, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉండాలి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇక్కడ చూడబోతున్నాం. అయితే మరి చాలామంది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ హైకోర్టు మరి జిల్లా కోర్టులకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం వెయిటింగ్ ఫర్ నోటిఫికేషన్స్ అనమాట. ఇంకా కానీ తెలంగాణలో అయితే మాత్రం జిల్లా కోర్టులకు అయితేనేమి హైకోర్టుకి అయితేనేమి నోటిఫికేషన్ రావడం జరిగింది. అందరూ అప్లై చేయడం కూడా జరిగింది. ప్రిపరేషన్ బాగా కొనసాగిస్తూ ఉన్నారు కూడా. మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే మాత్రం ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు వస్తుంది అనేసి. కానీ నోటిఫికేషన్ రావడం అయితే మాత్రం పక్క, దీనిలో ఎటువంటి డోక్ అవసరం లేదు. కానీ తెలంగాణలాగా మన ఆంధ్రప్రదేశ్కి అయితే మాత్రం టైం అనేది మనకు ఎక్కువ ఇవ్వకపోవచ్చు. మరి ఇక్కడ మనకు పోస్ట్ పేరు ఏమంటే జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ జాబ్స్ అనమాట. జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు మొత్తం వేకెన్సీస్ 241 ఉన్నాయి. మొత్తం 241 ఉన్నాయి. క్వాలిఫికేషన్ అంటే ఎనీ డిగ్రీ ఉండాలి. యాజ్ ఆన్ 8/3/2025 అంటే ఎందుకంటే లాస్ట్ డేట్ మనకు మార్చి 8 కాబట్టి. సో మార్చి 8 మనకి ఏం గుర్తు రావాలా, కమెంట్ చేయండి. మార్చి 8 ప్రత్యేకత ఏంది కింద కమెంట్ చేయండి మిత్రమా. సో డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఎప్పటికీ మార్చి 8, 2025 నాటికి డిగ్రీ పాస్ అయి ఉండాలి. మరి దాంతోపాటుగా ఇంగ్లీష్ టైపింగ్ ఆన్ కంప్యూటర్స్, టైపింగ్ మిషన్ కాదు, కంప్యూటర్స్ మిషన్ మీద 35 words per minute. సర్టిఫికేట్ ఏమి అడగలేదు. మీరు ఇది టైపింగ్ చేయగలగాల, కానీ నేర్చుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్. సో కంప్యూటర్ ఆపరేట్ చేసే విధానం తెలిసి ఉండాలి. ఇప్పుడు తెలియని లేని అందరికీ తెలిసింది. సో కంప్యూటర్ ఆపరేట్ చేసే విధానం, ఆఫ్ ఆన్ ఎట్లా మెయిల్ చేయాలి, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. తెలుసుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. మరి ఏజ్ ఎంత ఉండాలంటే మీకు ఏజ్ 18 to 30 years ఉండాలా. 18 to 30 years ఉండాలా. ఇది కూడా ఏమంటే యాజ్ ఆన్ 8 March 2025 నాటికే ఫర్ జనరల్ కేటగిరీ అయితే. మరి బీసీ వాళ్ళకైతే అప్ టు 33 ఏళ్ళ వరకు రాసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే అప్ టు 35 వరకు రాసుకోవచ్చు. మరి పీడబ్ల్యూబీడీ వాళ్ళైతే మాత్రం అప్ టు 40 years వరకు రాసుకోవచ్చు. మరి ఎక్స్-సర్వీస్మెన్ వాళ్ళైతే వాళ్ళ యొక్క సర్వీస్ని బట్టి వాళ్ళకు ఏజ్ సడలింపు అనేది ఉంటుందన్నమాట. మరి చూస్తే ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూద్దాం. స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 5/2/2025 నాడు. లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకు మార్చి 8, 2025 అంటే మనకు దాదాపుగా అప్లై చేసుకోవడానికే 1 నెల పైన ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 1 month అంటే మీకు మినిమం మీకు 2 నెలల టైం అయితే ఉంటుంది. 2 నెలల నుంచి 3 నెలల వరకు టైం అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు చెప్పలేదు, అనౌన్స్ లేటర్ చెప్పడం జరిగింది. మరి ఎగ్జామినేషన్ కొరకు మీరు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ మీరు విజిట్ చేస్తూ ఉండండి, లేదా మేము న్యూస్ పేపర్ ద్వారా ప్రకటిస్తామని చెప్పడం జరిగింది అనమాట. మరి ఎగ్జామ్ ఫీజు ఎంత ఉందంటే జనరల్ వాళ్ళకి కానీ ఓబీసీ వాళ్ళకైతే మాత్రం 1000 రూపాయలు ఫీజు కట్టాలా. మన ఏదో హైకోర్టు 700 రూపాయల కంటేనే వీళ్ళుగా ఎక్కువ చేసే 1000 రూపాయలు ఫీజు కట్టాలంట. మరి ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ, ఎక్స్-సర్వీస్మెన్ వాళ్ళు అయితే వీళ్ళందరూ కూడా ఫీజు కేవలం 250 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో మీరందరూ కూడా ఇది కట్టాల్సి ఉంటుంది అనమాట. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఆన్లైన్ కోర్స్ మన దగ్గర అందుబాటులో ఉందండి. సో ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మీకు ఆన్లైన్ కోర్స్ అందుబాటులో ఉంది. దీనికి కాస్ట్ 1099 రూపీస్. ఫుల్ లెంత్ కోర్స్, ఆల్ టాపిక్స్ కవర్ అయితే ఇంక్లూడింగ్ మోడల్ ఎగ్జామినేషన్స్ కూడా. సో గతంలో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఏ విధంగా ఎగ్జామ్ జరిగిందో దాన్ని బేస్ చేసుకొని మీకు మోడల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయన్నమాట. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉందంటే ఫస్ట్ మనకు ఆన్లైన్ ఎగ్జామ్ పెడతారు. ఎవరైతే అప్లై చేస్తారో, ఎవరైతే ఫీజు 1000 రూపాయలు పే చేస్తారో అందరికీ కూడా మనకు ఆన్లైన్ ఎగ్జామ్ కాల్ఫర్ చేస్తారు. ఆ తర్వాత ఆన్లైన్లో పాస్ అయిన వాళ్ళకి టైపింగ్ టెస్ట్ పెడతారు. దిస్ ఇస్ కాల్డ్ స్కిల్ టెస్ట్ అంటాం. 10 నిమిషాలు టైం ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇది పాస్ అయిన అదే రోజు మనకు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. డిస్క్రిప్టివ్, సో లెటర్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్, ప్రెస్ రైటింగ్ ఉంటుంది అనమాట. అంటే ఇది బ్యాంక్ పీఓలో ఉంటుంది. ఆ లెవెల్లో ఎస్ఏ రైటింగ్, ప్రెస్ రైటింగ్, రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది మనకు ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్గా ఇంటర్వ్యూలో 1:3 కాల్ఫర్ చేస్తారు. దాంట్లో మార్క్స్ ప్లస్ ఎగ్జామ్ ఇచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని మనకు ఫైనల్ సెలెక్షన్ ఇస్తారు. అయితే మరి రిటర్న్ ఎగ్జామ్లో ఏముంది అంటే మనం తీసుకునేది మాత్రం ఫస్ట్ ఇక 3 చెప్పడం జరిగింది. 4వది కూడా మనకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉందన్నమాట. సో మొత్తం 125 క్వశ్చన్స్ ఉంటాయి, 125 మార్క్స్ ఉంటుంది. టైం వచ్చేసి 2 గంటల టైం మనకి ఇస్తున్నారు. సో 120 minutes అనమాట.
అంటే 125 మార్క్స్, 125 క్వశ్చన్స్, 120 మినిట్స్ దగ్గర మనకు ప్రతి బిట్టుకు 1 నిమిషం టైం అయితే దొరుకుతూ ఉంది. మరి దీంట్లో ఫస్ట్ మనకి ఏముందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. మరి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మనకి ఏముంది, ఇంగ్లీష్ అన్ని 40 మార్కులకు ఉంది. ఇది ఎన్ని మార్కులకు? 50 మార్కులకు ఉంది. అంటే సేమే కదా. మరి హైకోర్టులో ఏమితో సిలబస్ ఉందో అదే సిలబస్ మనకు సుప్రీంకోర్టు కూడా ఉంది. తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా అదే అనమాట. సో కాబట్టి సేమ్ టు సేమ్. అందుకే ఎవరైతే అప్లై చేశారో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మీరు కంపల్సరీగా దీన్ని అప్లై చేయండి. ఓకే, జనరల్ ఇంగ్లీష్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. మరి జనరల్ నాలెడ్జ్ ఉంది మళ్ళీ ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఇవి? 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ మాత్రమే ఉంది. మరి తెలంగాణలో కూడా జీకే ఉంది, ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం ఈ రెండే ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ 40 ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం మనకేమి ఇంగ్లీష్ 50 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత జనరల్ యాప్టిట్యూడ్ ఉంది. సో జనరల్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి 25 మార్కులకు. మరి వాట్ ఇస్ మీనింగ్ యాప్టిట్యూడ్? ఇక్కడ యాప్టిట్యూడ్ అంటే రీజనింగ్ ఉంటుంది మరియు అరిథమెటిక్ కూడా ఉంటుంది, రెండు ఉన్నాయి. సో అరిథమెటిక్లో కూడా కొన్ని లిమిటెడ్గానే ఉన్నాయి, హైలో ఏం లేదు. రీజనింగ్ కూడా సింపుల్గానే ఉంది. ఎందుకంటే మన 2022లో కూడా మన సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఇదే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ పేపర్ చూసినట్లయితే ఈ యొక్క మ్యాథమెటిక్స్లో కొన్ని బిట్లు ఉన్నాయి, ముఖ్యంగా మనకు ప్రాఫిట్ అండ్ లాస్లో ఉంది, పార్ట్నర్షిప్లో ఉన్నాయి, టైమ్ అండ్ వర్క్లో బిట్స్ చేయడం జరిగింది, యావరేజ్లో కూడా ఉన్నాయి. సో ఇవి అనమాట. అంటే మనం గతంలో పేపర్స్ ముందు పెట్టుకొని ఏమైతే ఉన్నాయో అది నేర్చుకోవచ్చు. రీజనింగ్ అయితే చాలా డెడ్ ఈజీగా ఉంది. ఓకే, ఇక్కడ జనరల్ యాప్టిట్యూడ్ అంటే ఏమంటే రీజనింగ్ అండ్ అరిథమెటిక్ రెండు కలుపుకొని మనకు 25 క్వశ్చన్స్ ఇస్తే 25 మార్కులకు ఉంటుంది. మరి తర్వాత కంప్యూటర్ అయితే మీరు గమనించాల్సింది ఏమంటే మనకు ప్రాసెస్ సర్వర్ కానీ, సబార్డినేట్ కానీ, ఓకేనా, రికార్డ్ అసిస్టెంట్ కానీ, డ్రైవర్ కానీ, వీటికి ఆంధ్రప్రదేశ్ మనకి ఏముంది, ఇంగ్లీష్ ఉంది వితౌట్ గ్రామర్, జీకే ఉంది, తర్వాత మనకు రీజనింగ్ ఉంది, ఇది లేదు రీజనింగ్ ఉంది. సో ఇది సిలబస్ సేమ్ అయిపోయింది కదా. ఇక్కడ మనం అడిషనల్గా ఏం నేర్చుకుంటున్నాం? మనం ఇక్కడ అడిషనల్గా నేర్చుకుని మనం ఓన్లీ ఒక మ్యాథమెటిక్స్ మాత్రం నేర్చుకుంటున్నాం. ఇక్కడ తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, ఎన్ని క్వశ్చన్ 25 క్వశ్చన్స్ 20 మార్కులు ఉంటుంది. మరి మన దగ్గర అత్యద్భుతమైన కంప్యూటర్ బుక్ మన దగ్గర ఉందన్నమాట. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామందికి బ్యాంక్స్ ఏదో ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకందరూ తెలుసుమాట టర్నింగ్ పాయింట్గా కంప్యూటర్ బుక్ ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. దీన్ని కూడా మేము మీకు ఆన్లైన్లో మీకు అందుబాటులో ఉంచుదాం అనమాట. చాప్టర్ వైజ్ బిట్స్ పరంగా, ప్రాక్టీస్ పరంగా అయితేనే అత్యద్భుతమైన బిట్స్ ఉంటాయి. అది అందరికీ మ్యాక్సిమం మీకు క్వశ్చన్ రిపీట్ అవుతూనే ఉంటాయి అనమాట. సో మొత్తం మీద అయితే మాత్రం ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ కలుసుకుంటే 125 క్వశ్చన్స్ 125 మార్క్స్. మీరు ఇది బాగా ప్రిపేర్ అయితే, మీరు ఇక సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా మీరు బాగా ప్రిపేర్ అయితే, మీరు తెలంగాణ అయితేనేమి ఆంధ్రప్రదేశ్ అయితేనేమి ఈ యొక్క కోర్టు జిల్లాను ఆడుకోవచ్చు అనమాట. ఇదే సిలబస్ అంతా మళ్ళీ మనకి ఎక్కడ ఉంది? రైల్వేలో కూడా ఉంది కదా. సో రైల్వే మనకి ఏముంది? యాప్టిట్యూడ్ ఉంది, జీకే ఉంది. ఇది మాత్రం లేదు. కంప్యూటర్ బిట్స్ కూడా మనకు వస్తాయి. సో కంప్యూటర్స్ కూడా మినిమం 2-3 బిట్స్ తగులుతూనే ఉంటాయి మనకు రైల్వేలో. మరి ఇదే మనకు ఎస్ఎస్సీలో ఉంది కదా, ఎస్ఎస్సీలో మనకు ఇంగ్లీష్ కూడా ఉంది కదా. సో అన్నీ కూడా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కావచ్చు, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎస్ఎస్సీ కావచ్చు, అన్నీ కూడా ఇవే ఉంటాయి మిత్రమా. సో మనం దీనికి సపరేట్గా కోర్స్ పెడుతున్నాం. మరి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా మనకి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కోర్స్ మనం లాంచ్ చేస్తున్నాం. దీన్ని పర్చేజ్ చేస్తే మీకు ఖచ్చితంగా సుప్రీంకోర్ట్ ఇండియాకి రాసుకోవచ్చు, తెలంగాణకు రాసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ కూడా మీరు రాసుకోవచ్చు అనమాట. మరి తర్వాత ఇది పాస్ అయిన తర్వాత మనకి ఏముంటుందంటే టైపింగ్ టెస్ట్ ఉంటుంది ఆన్ కంప్యూటర్స్. 10 minutes టైం ఇస్తారు. మరి ఇది టైపింగ్ టెస్ట్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా మనకు ఉంది కదా టైపింగ్ టెస్ట్. ఎవరైతే టైపిస్ట్ అప్లై చేస్తారో, కాపీస్ట్ అప్లై చేస్తారో, స్టెనో అప్లై చేస్తారో వాళ్ళకి ఇది ఉంది కదా, టైపింగ్ అండ్ టెస్ట్ కంప్యూటర్స్ ఉంది కదా, సేమే కదా ఇది కూడా. ఆ తర్వాత మనకి ఏముంటుందంటే డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది, 2 గంటల టైం ఇస్తాడు. దీంట్లో మనకి ఏముందంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ చేత్తో రాయాలా, ప్రెసి రైటింగు చేత్తో రాయాలా, ఎస్ఏ రైటింగు చేత్తో రాయాలా. అంటే పేపర్ ఇస్తాడు, వైట్ పేపర్ ఇస్తాడు, అందుకే చెప్తున్నాడు డిస్క్రిప్టివ్ అన్నాడు. సో దీనికి కూడా మేము మీకు ఈ యొక్క లెటర్ రైటింగ్ అయితేనేమి, ప్రెసి రైటింగ్ అయితేనేమి, మరియు రీడింగ్ కాంప్రిహెన్షన్ అయితేనేమి మీకు ఈ యొక్క కోర్సులు మీకు అందించడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ యొక్క కేవలం 10 days మాత్రం మీకు కోర్సు ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ రేట్ పెరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా 139 rupees చేసుకొని మీరు మన యొక్క ఉత్తమ్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉందంతా, డిస్క్రిప్షన్లో లింక్ను మీరు క్లిక్ చేసి మన యొక్క కోర్సు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మరి ఇంటర్వ్యూకి వచ్చేసి 1:3 పిలుస్తారనమాట. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్పారంటే వాళ్ళు
www.sci.gov.in విజిట్ చేయండి. అంటే ఫేక్ నోటిఫికేషన్ లేకోకుండా మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే ఎగ్జామ్స్ డేట్స్ అన్నీ కూడా దాంట్లో వివరంగా మనకు చెప్తూ ఉంటారు. దాన్ని మనం ఫాలో అవుతుంటాం. మరి ఖచ్చితంగా మీకైతే మాత్రం మీరు మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఖచ్చితంగా మీకు అందిస్తూ ఉంటాను అనమాట. సో ఖచ్చితంగా మన యొక్క ఛానల్ అయితే మీరు ఉత్తమ్స్ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అదే ఉత్తమ్స్ అకాడమీని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ కూడా మీకు అందిస్తాం అనమాట. సో మీరైతే మాత్రం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి ఎవరికి అర్హత ఉందో అందరూ కూడా అప్లై చేసుకోండి. తప్పు కాదు. అందరూ అక్కడ పనిచేస్తున్నా ఇక్కడ పనిచేస్తున్నా చెప్తారు. కానీ ఒక్కరిని మీకు ఫ్రెండ్స్ ఎవరు సరే నేను సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తాను చెప్తున్నారా? చెప్పలేదు కదా. మీరు పని చేయండి. సో చాలా బ్రహ్మాండంగా మంచి లైఫ్ ఉంటుంది. ఢిల్లీలో మనం ఉండొచ్చు అనమాట. చాలామందితో పెద్దవాళ్ళతో మన పరిధిలో ఏర్పడతాయి అనమాట. సో మరి నెంబర్ 1 షార్ట్ కట్ ఇన్స్టిట్యూట్ మెథడ్ అనమాట. టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప ఉంది. ఇక్కడ మీకు బ్యాంక్స్కు, ఎస్ఎస్సికి, ఆర్ఆర్బీకి, హైకోర్టు జాబ్స్కి, సుప్రీంకోర్టుకు, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు కోచింగ్ ఉందన్నమాట. ప్రశ్న మాత్రం ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్గా బ్యాచ్ రన్ కాలేదు. ఆర్ఆర్బీకి, ఎస్ఎస్సికి, బ్యాంక్స్కు, హైకోర్టు జాబ్స్కి అయితే మాత్రం కోచింగ్ జరుగుతూ ఉంది. ఫుల్ మార్నింగ్ 8:30 టు ఈవినింగ్ 5:30 వరకు క్లాస్ ఉన్నాయన్నమాట. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మన యొక్క నెంబర్ కాల్ చేసి 8688080808 మీరు రండి. సో ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. మీకు ఇబ్బంది పడిన అవసరం లేదు. మీకు డౌట్ ఉంటే ఒక్కసారి మనకి క్యాంపస్ విజిట్ చేయండి, మీకు తెలిసిపోద్ది అనమాట. సో దర్శన మిత్రమా, మరి ఆన్లైన్ క్లాసెస్ కొరకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఉత్తమ్స్ ఫైమ్ క్లబ్లో కూడా మీరు జాయిన్ కండి వాట్సాప్ గ్రూప్లో. మరి మీరు ఏం చేయాలంటే మీ యొక్క నెంబర్కు 8688080802కు యాడ్ మీరు మెసేజ్ చేస్తే మీరు గ్రూప్ యాడ్ చేయడం జరుగుతుంది. మన దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ ఉంది, ఆన్లైన్ కోచింగ్ కూడా ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు జాయిన్ కావచ్చు. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ లైక్ ది ఛానల్, కమెంట్ దిస్. థ్యాంక్ యూ.